నువ్వు ఆధారపడుతున్నావో ఆ డబ్బు నిన్ను ఒక దినమున మోసం చేస్తుంది. నీ స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఒక దినమున నిన్ను మోసం చేసేస్తారు. నీకంటూ ఒక వెహికల్ ఉన్నది, నీకంటూ ఒక ఫ్లాట్ ఉన్నది, నీకు మర్యాద ఇచ్చేవారు ఉన్నారు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీకు గుర్తుకు రావటంలే, ఇప్పుడు నీతి సూర్యుడు నీకు గుర్తుకు రావటంలే. యేసయ్య రెక్కల నీళ్ళ నుంచి దూరం అయిపోయినా నిన్ను నా నీతి సూర్యుడు మరలా తన రెక్కల నీళ్ళలో తీసుకొని మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాసాలు ముగించుకొని బయటికి వచ్చిన తర్వాత చీకటి శక్తులు బంధించబడ్డాయి, అంధకార శక్తులు బంధించబడ్డాయి. భయంకరమైన దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారిని దేవుడు స్వస్థపరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించినాడు. కాబట్టి ఈ కంప్యూటర్ యుగంలో కంప్యూటర్స్ కి అడిక్ట్ అయిపోయిన ప్రజలు అంత ఈజీగా దేవుని వైపు టర్న్ కారు. ఆమెన్. బికాస్ వారి కంప్యూటరే వారు దేవుడు అయిపోయినారు. వాళ్ళ సాఫ్ట్వేర్ శాలరీసే 80,000 90,000 సంపాదించుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి భగవంతుడు గుర్తుకొస్తాడా? చెప్పాలి, గుర్తుకు రాడు. ఆ 80,000 90,000 శాలరీని ఎర్న్ చేస్తూ ఒక మంచి వ్యాగనార్ ఉంటుంది, ఒక మంచి ఫ్లాట్ ఉంటుంది, అన్ని అనుకూలతలు ఉండటమును బట్టి ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఏమాత్రం కూడా భగవంతుడు గుర్తుకు రాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కంప్యూటర్కి అడిక్ట్ అయిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దేవుని వైపు టర్న్ కావాలి అంటే మెసేజెస్తో పాటు అద్భుతాలు జరగాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. లాస్ట్ సండే మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్లో దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేసినాడు. అది ఏంటిది అంటే నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు బాటిల్స్లలో వాటర్ తీసుకొని వచ్చినారు. ప్రార్థన చేయగానే ఆ నీరంతా కూడా వైన్ లాగా మారిపోయింది. రియల్లీ అందరు షాక్ అయిపోయినారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం, ఇది మొదటిసారి మా లైఫ్ లో ఈ యొక్క మిరకల్ ని మేము చూడటం. రియల్లీ ఆ దినమున చాలా మంది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. బికాస్ 2000 years బ్యాక్ ఏ మిరకల్స్ అయితే చేసినాడో ఆయన కంటిన్యూ చేయడానికి ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొడదాం. అయితే కంప్యూటర్ కి అడిక్ట్ అయిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ కావాలి అంటే గుడ్డివారి కన్నులు తెరవబడాలి. ఆమెన్. మూగవారు మాట్లాడాలి. బెడ్ రిడన్ అయిపోయి వెంటిలేటర్స్ లో ఉన్నవారు ప్రార్థన చేయగానే లెగాలి. అంతేకాక కాఫిన్ బాక్సులు ఉన్న డెడ్ బాడీస్ సైతం ఈ లాస్ట్ డేస్ లో దేవుడు లేపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఆ యొక్క రెవల్యూషన్ ని మేము అందుకొని ట్విన్ సిటీస్ లో అడుగు పెట్టినాం. అనేక ప్రజలు దేవుని వైపు ఆకర్షింపబడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఏ అనుభవంతో ఈ రాత్రి స్థలంలో నువ్వు కూర్చున్నావో, ఒకవేళ నీకు 30 years 40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉండొచ్చు, ఒకవేళ యు ఆర్ ఫ్రమ్ మెయిన్ లైన్ చర్చ్, ఒక మంచి మందిరానికి చెందిన వాడవు కావచ్చు, స్టిల్ ఏదో నీ జీవితంలో ఒక క్రైసిస్ ని అనుభవిస్తున్నావు, ఒక చేదును అనుభవిస్తున్నావు, అడుగు తీసి అడుగు వెయ్యలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతుండగా శ్రద్ధగా దేవుని యొక్క మాటలను విందాం. మన జీవితాలను క్రీస్తుకు సమర్పించుకుందాం. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నుంచే దేవుడు తన మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడి ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. మలాకి గ్రంథములో దేవుడు ప్రవచనాత్మక వాక్కును విడుదల చేస్తున్నాడు. ఈ వాక్యము ఏ కాలము నిమిత్తం అంటే అంత్య దినాలలో దేవుడు సార్వత్రిక సంఘానికి లోకానికి ఇస్తున్న పిలిపిది. ప్రజలు అనేక రీతిలుగా ప్రయాసపడుతున్నారు, పరిగెత్తుతూ ఉన్నారు. చేరవలసిన డెస్టినీకి చేరటం లేదు, గమ్యానికి చేరలేకపోతున్నారు.
కొంతమంది సంపాదిస్తున్నారు కానీ సంపాదనను తృప్తిగా అనుభవించలేకపోతున్నారు. అన్ని అనుకూలతలున్నా తిరిగి గృహంలో తెలియని వేదన, అసమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆ ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుడట ఒక కుటుంబంలో ఉదయించాలని ఆశపడుతున్నాడు. నీతి సూర్యుడు ఒక బిజినెస్ లో ఉదయించాలని ఆశపడుతున్నాడు. నీతి సూర్యుడు ఒక వ్యక్తిగత జీవితంలో ఉదయించాలి అని ఆశపడుతున్నాడు. ఆయన ఎప్పుడు ఉదయిస్తాడంటే, ఆయన యందు అట భయభక్తులు గలవారి కుటుంబంలోనట ఆయన ఉదయించటం ప్రారంభిస్తాడు. ఈ ఉదయించటం అంటే ఆ కుటుంబాన్ని పరిపాలించటము ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని, ఆ బిజినెస్ ని, ఆ యవ్వన జీవితాన్ని దేవుడు ఆ దినము నుంచి ఇక పరిపాలించటము ప్రారంభిస్తాడు. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, మేము అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి మేము ఫ్లైట్ లో వెళ్తూ ఉన్నాం. రియల్లీ 2 hours మేము ఆ యొక్క సముద్రం మీదనే మా ఫ్లైట్ అంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నది. రియల్లీ అప్పుడు అనిపించింది, దేవుడు ఒక్కసారిగా నీ కండ్లు మూసుకుంటే ఈ ఫ్లైట్ కంట్రోల్ తప్పుతుంది. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కూడా ఒకవేళ ఫ్లైట్ కంట్రోల్ తప్పుతుందేమో. రియల్ అప్పుడు మేము దేవుణ్ణి స్తుతించినాం, ప్రభువా రియల్లీ ఈ యొక్క ఫ్లైట్ ఇంచుమించు 3005 సంథింగ్ ఏదో ఫీట్స్ పైన ఎగురుతూ వెళ్తున్నదంటే ఇది మానవుని యొక్క జ్ఞానము కాదు, మానవుని యొక్క తెలివి కాదు, కానీ ఈ ఫ్లైట్ ని నువ్వు పరిపాలిస్తున్నావు. చప్పట్లు కొడదాం. ఈ ఫ్లైట్ ని నువ్వు రూల్ చేస్తున్నావు, నీ కంట్రోల్లో నీవు హ్యాండిల్ చేస్తున్నావు. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మమ్మల్ని అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి చేర్చింది. రియల్లీ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీ డబ్బు నిన్ను పరిపాలించొద్దు. ఎందుకంటే నువ్వు ఏ డబ్బు మీద అయితే నువ్వు ఆధారపడుతున్నావో ఆ డబ్బు నిన్ను ఒక దినమున మోసం చేస్తుంది. నీ స్నేహితులు, రక్త సంబంధులు, బంధుమిత్రులు ఒక దినమున నిన్ను మోసం చేసేస్తారు. నీ జ్ఞానము ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఒకవేళ నా జ్ఞానమే నన్ను పరిపాలించాలి, నా డబ్బే నన్ను రూల్ చేయాలి అని నువ్వు దాని మీద ఆధారపడి నువ్వు ముందుకు సాగినట్లయితే ఒక దినమున నువ్వు పతనం అయిపోతావు. కానీ నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరు పరిపాలించాలంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పరిపాలించాలి. చప్పట్లు కొడదాం. అందుకని దావీదు మహారాజు ఏమంటాడంటే, యెహోవా నా కాపరి, అంటే యెహోవా నా సొంతము. దావీదు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఓటమి అనేది లేదు. దావీదు లైఫ్ లో ఎక్కడికి వెళ్ళినా విజయం, విజయం, విజయం. ఎందుకు అంటే దావీదుని, తన సామ్రాజ్యాన్ని, తన కుటుంబాన్ని ఆధిపత్యం వహించింది ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, ఒకవేళ మంచి కరోడ్పతివి కావచ్చు, ఒకవేళ స్థిరాస్తులు, చరాస్తులను బట్టి మంచి డబ్బు సంపాదనలో ఉన్నావేమో, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదేమో, మంచి జ్ఞానవంతుడవు కావచ్చు సహోదరుడా, సహోదరి. కానీ యేసు క్రీస్తుని నీవు కలిగి లేకపోతే సమస్తమును కూడా శూన్యమే. నిన్ను, నీ కుటుంబాన్ని నీతి సూర్యుడు పరిపాలించబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా వచ్చిన నీవు నీతి సూర్యునితో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. మేము రియల్లీ బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా రిమోట్ ఏరియా, అది ఇంచుమించు 270 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి.
రిమోట్ ఏరియాలో మినిస్ట్రీ స్టార్ట్ చేసినాను. అక్కడ ప్రజలు రావటానికి ఆస్కారాలు లేవు, డెన్స్ ఫారెస్ట్ అది. కానీ దేవుడు ఏమన్నాడంటే అక్కడనే మీరు మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి అనేసి అన్నాడు. ఎప్పుడైతే ఆ మినిస్ట్రీని దేవుడు పరిపాలించడం ప్రారంభించినాడో ఆ దినం నుంచి ప్రజలు రావటం ప్రారంభించినారు. హల్లెలూయా. నేను పరిపాలించినానంటే, నేను ఆధిపత్యం వహించినానంటే దేవుని యొక్క మహిమ అక్కడ పరిపాలించదు. కానీ ఈ మినిస్ట్రీని ఎవరు పరిపాలిస్తున్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి నీవు ఎవరివైనా కావచ్చు, నీ కుటుంబాన్ని ఎవరు పరిపాలిస్తున్నారో సహోదరుడ సహోదరి, ఈ రాత్రి నీతి సూర్యుడు నీ కుటుంబాన్ని పరిపాలించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు నీతి సూర్యుడు మన కుటుంబాన్ని పరిపాలిస్తాడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాట చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరిని ఈ నీతి సూర్యుడు పరిపాలిస్తాడు? ఎవరిని పరిపాలిస్తాడు అంటే పిలువగానే వెలుగులోకి వచ్చిన వ్యక్తిని నీతి సూర్యుడు పరిపాలిస్తాడు. హల్లెలూయా. ఎవరిని పరిపాలిస్తాడు చెప్పాలి? పిలువగానే నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకి వచ్చిన కుటుంబాన్ని, వ్యక్తిని ఆ నీతి సూర్యుడు పరిపాలించాలని ఆశపడుతున్నాడు. పిలవగానే చీకటి జీవితాన్ని విడిచిపెట్టేసి ఆ వెలుగులోకి వచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని నా నీతి సూర్యుడు పరిపాలించాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు ప్రాంతంలో నుంచి బయలుదేరినారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. దేవుడు నీతి సూర్యుడు మేఘస్తంభం గాను అగ్నిస్తంభం గాను పరిపాలించినంతసేపు ఏ శత్రువుల యొక్క కబంధ హస్తాలలో ఇశ్రాయేలీలు వెళ్ళలేకపోయినారు. కానీ ఇశ్రాయేలీలు ఏం చేసినారంటే ఇంకొకరికి పరిపాలన అనేది ఇవ్వటం ప్రారంభించినారు. ఎప్పుడైతే దేవుని మీద నుంచి, నీతి సూర్యుని మీద నుంచి వారి యొక్క మనస్సులను డైవర్ట్ చేసుకున్నారో అప్పుడు శత్రువుల యొక్క కబంధ హస్తాలలోకి ఇశ్రాయేలీలు వెళ్ళిపోయినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేవుడు వారిని పరిపాలించినంత కాలం ఏ శత్రువులు కూడా ఇశ్రాయేలులని అధిగమించలేకపోయినారు. కానీ దేవుని మీద నుంచి వారి యొక్క మైండ్ని డైవర్ట్ చేసుకున్నారో దేవుని యొక్క సన్నిధి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి. ఇదిగో రియల్లీ నీ కుటుంబంలో నీతి సూర్యుడైన యేసుక్రీస్తు పరిపాలిస్తూ ఉన్నాడా? ప్రారంభంలో యేసయ్యను ఎంతో ప్రేమించేవాడు, ఎంతో ప్రేమించేదానివి. యేసయ్యా నువ్వుంటే చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా అని నువ్వు యేసయ్యను ఎంత ప్రేమించినావు బిడ్డ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు యేసయ్యతో వెళ్ళేదానివి, నీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు యేసయ్యతో వెళ్ళేదానివి, నీ బిజినెస్ ప్రారంభించేటప్పుడు యేసయ్యతో వెళ్ళేవాడవు, నీ ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు యేసయ్యతో మాట్లాడే అనుభవము నీకు నీ కుటుంబానికి ఉన్నది. కానీ గ్రాడ్యువల్ గా మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అనేటి నీ జీవితంలో ఎంటర్ కావటంను బట్టి నువ్వు గ్రాడ్యువల్ గా యేసుక్రీస్తును నువ్వు పక్కకు పెట్టేస్తున్నావేమో సహోదరుడా సహోదరి. నీ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటంను బట్టి, నీ ఉద్యోగంలో శాలరీలో ఇంక్రిమెంట్స్ రావటంను బట్టి మొదటిగా నీతి సూర్యునికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒకవేళ నీ ఫ్యామిలీలో నువ్వు ఇవ్వలేని స్థితిలో ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు. ఈరోజు నువ్వు తెలియని చేదును అనుభవిస్తున్నావు,
తెలియని పోరాటాన్ని అనుభవిస్తున్నావు. సంపాదిస్తున్నావు, సంపాదనను అనుభవించలేకపోతున్నావు. ఉద్యోగం నుంచి రాగానే తెలియని పోరాటం. నీ పిల్లల నుంచి సమాధానం లేదు, నీ భర్త నుంచి నీకు సమాధానం లేదు, నీ భార్య నుంచి నీకు సమాధానం లేదు. బిజినెస్ కి వెళ్తున్నావు కానీ బిజినెస్ లో నీకు ఆ ఫుల్నెస్ అనేది నువ్వు చూడలేకపోతున్నావు. చదువుతున్నావు కానీ చదువులో యు డోంట్ హ్యావ్ ఎనీ హోప్. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు అంటే నిన్ను, నీ కుటుంబాన్ని నీతి సూర్యుడు పరిపాలించలేకపోతున్నాడు. హల్లెలూయా. ఏనాడో ఆ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎందుకంటే ప్రారంభ దశలో యేసయ్యను ఎంతో ప్రేమించినావు. ఆదివారం రాగానే పరిగెత్తుకుంటూ యేసయ్య మందిరానికి వెళ్ళి కూర్చున్నావు. ఆదివారం రాగానే మందిర ఆవరణంలో కూర్చున్నావు. ఉదయకాల సమయంలో వేకువజామునే లేచి ప్రార్థన చేసుకునే అనుభవం నీకున్నది. నీకంటూ ఫ్యామిలీ ప్రేయర్ ఉన్నది, నీకంటూ వ్యక్తిగత ప్రార్థన ఉన్నది. ఆదివారం రాగానే ఆయా ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా నీవు, నీ ఫ్యామిలీ దేవుని యొక్క రెక్కల నీడలోకి వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసే మహిమ కలిగిన అనుభవమును ఉన్నవాడువు. ఈ రోజు యేసయ్యను ప్రేమించలేకపోతున్నావు నా ప్రియ సహోదరుడా. బికాస్ ఎందుకంటే తెలుసా, నీకు కావలసినవన్నీ వచ్చేసినాయి. యు ఆర్ ఎర్నింగ్ అట్లీస్ట్ 80,000 to 90,000 రోమాకాశి అందరన. నీకంటూ ఒక వెహికల్ ఉన్నది, నీకంటూ ఒక ఫ్లాట్ ఉన్నది, నీకు మర్యాద ఇచ్చేవారు ఉన్నారు, నీకు రెస్పెక్ట్ ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీకు గుర్తుకు రావటంలే, ఇప్పుడు నీతి సూర్యుడు గుర్తుకు రావటంలే. కానీ రాత్రి నువ్వు ఎందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే, యేసయ్య రెక్కల నీళ్ళ నుంచి దూరం అయిపోయినా నిన్ను నా నీతి సూర్యుడు మరలా తన రెక్కల నీడలోకి తీసుకొని రాబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు యేసుక్రీస్తు ప్రభు నా ఫ్యామిలీని పరిపాలిస్తున్నాడు అనుకుంటున్నావు. నో, ఏనాడో నా యేసయ్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నీ బ్రేక్ఫాస్ట్కి 1/2 అవర్ టైం ఇస్తున్నావు, నీ లంచ్కి 1 అవర్ టైం ఇస్తున్నావు, నీ డిన్నర్కి 1 అవర్ టైం ఇస్తున్నావు. కానీ వ్యక్తిగత ప్రార్థనలో యేసయ్యతో మాట్లాడటానికి యు డోంట్ హ్యావ్ టైం. ఐఎమ్ బిజీ పాస్టర్, ఐఎమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ బిజీ. నీ ఫ్యామిలీతో పాటు ట్యాంక్ బండ్ మీద 2 గంటలు కూర్చుంటున్నావు. నీ ఫ్యామిలీతో పాటు లుంబిని పార్క్ లో 5 అవర్స్ స్పెండ్ చేస్తున్నావు. కానీ ఆదివారం రాగానే నీకు మందిరం గుర్తుకు రావటలే. కానీ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరుడా, ఈ భయంకరమైన పోరాటం మధ్యలో అనేక దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకుంటున్నావు. నువ్వు అనేక దైవ సేవకుల యొక్క హస్త నిక్షేపణ నీపై, నీ ఫ్యామిలీపై పడాలని ఆశపడుతున్నావు. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను ఎందుకు నడిపించినాడంటే మరలా నీ బలిపీఠాన్ని కట్టడానికి. చప్పట్లు కొడదాం. నీ ఆల్టర్ని కట్టబోతున్నాడు నానా, నీ ఆల్టర్ని కట్టబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒకవేళ స్టూడెంట్వి కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్వి కావచ్చు. కానీ రాత్రి పిలవగానే చీకటికి గుడ్ బై చెప్పి వెలుగులోకి వచ్చిన వారినే నా యేసుక్రీస్తు ప్రభు పరిపాలించాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నువ్వు ఎవరివైనా కావచ్చు, తమ్ముడు, చెల్లి, నీతి సూర్యుడు ఎవరిని పరిపాలిస్తాడంటే చీకటిని, పాత జీవితానికి గుడ్ బై చెప్పి వెలుగులోకి వచ్చి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించిన వారిని నీతి సూర్యుడు పరిపాలిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీరు మంచి కరోడ్పతిలు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు. ఒకవేళ 80,000-90,000 ఎవ్రీ మంత్ మీరు ఎర్న్ చేస్తున్నారేమో. కానీ ఈ లాస్ట్ డేస్లలో ప్లీజ్ మీరు ఎవరి రెక్కల క్రిందకి రావాలి చెప్పాలి గట్టిగా, నీతి సూర్యుని యొక్క రెక్కల క్రిందకి వచ్చేసేయాలి ప్లీజ్. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువా, నీవు లోక రక్షకుడవని
నేను నమ్ముచున్నాను. కల్వరి సిలువలో రక్తం కార్చినావని నేను నమ్ముచున్నాను. నీ రక్తం ద్వారా నా పాపాలు, సర్వమానవాళి పాపాలు కడగబడ్డాయని నేను నమ్ముచున్నాను. నీవు చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచినావని, పరలోక రాజ్యం ఆరోహణమైనావని, మరలా రాబోతున్నావని నేను నమ్ముచున్నాను. తండ్రి, నేను తెలిసి తెలవక చేసిన ప్రతి పాపములను దయతో క్షమించి నన్ను నీ బిడ్డగా స్వీకరించుము. నా హృదయంలోకి రమ్ము, నాకు దేవుడిగా ఉంటుము. యేసుక్రీస్తు నామములో నా పాపాలను క్షమించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.